కాంగ్రెస్కు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు యాసంగిలోనూ నీళ్లు బారినాయి. ఈ ఏడు వానాకాలం నీళ్లు రాలే, యాసంగికి రాలే. నాకు ఎస్ఆర్ఎస్పి కాల్వ రెండు పక్కల 7 ఎకరాల భూమి ఉన్నది. ఒక పక్క 3 ఎకరాలు, ఇంకో పక్క 2 ఎకరాలు ఎండిపోయింది. 3 బోర్లు వేస్తే 1,50,000 ఖర్చు అయింది. ఫీట్లు తవ్వినా నీళ్లు పడలే. మా ఎమ్మెల్యే మందుల సామేలు సుక్క నీళ్లు రావంటున్నాడు. ఏదో మార్పు వస్తుందనుకొని కాంగ్రెస్కు ఓటు చేసినందుకు ఇప్పుడు చెంపలేసుకుంటున్నాం. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎదుట నూతన కల్ రైతు సాబాది మల్లారెడ్డి ఆవేదన ఇది. మందుల సామేలు నియోజకవర్గం అట, పెద్ద అయినది. మొత్తానికి కాంగ్రెస్ కోటేసినందుకు ఇట్లా 2 చెంపలు వేసుకుంటానులాట. వేసుకోవాల్సిందే మీరు. అనుభవజ్ఞుడు వచ్చి చెప్తే వినలే మీరు. చెర్ల నీళ్ళు పోయి శరణకబడ్డాక గుండెలు గుద్దుకున్నా, నోరు గుద్దుకున్నా, తల గుద్దుకున్నా శరణకబడ్డ నీళ్ళు ఇక రావు. గట్లనే మీ ఓటు పోయి కాంగ్రెస్ బాక్స్లో పడ్డాక ఇక మీరు కరువు కాటకాలతోటే అల్లాడుతారు. మళ్ళా 3 సంవత్సరాల వరకు మీకు కన్నీళ్ళే. ఇక మీ రైతులకు ఎట్లా ఆదుకుంటాం? ఇప్పుడు వాని మీదకి యుద్ధానికి పోయినామా, కాంగ్రెస్ వాని మీదకి వాడు అరెస్టులు చేస్తాడు. మళ్ళా తన్నులు మనకే తిరిగి. కాబట్టి ఓటును సరిగ్గా వినియోగించుకోండి. 7 ఎకరాలు ఉన్నదట, అటో 3 ఎకరాలు ఉన్నదట ఎస్ఆర్ఎస్పికి, ఇటో 3 ఎకరాలు ఉన్నదట. ఆ పక్క ఈ పక్క అటుది ఎండిపోయింది, నా ఇటుది ఎండిపోయింది, 2 ఎండిపోయినాయి. ఇక మందుల సామేలు అన్న అంటాడు, గెలుతావా అనే మందుల సామేలు అంటే ఒక్క తన్నుకు బయటపడతా అన్నాడు. ఒక్క తన్నుకు బయటపడ్డాడు, కానీ మిమ్మల్ని తన్ని పాడవుతాడు కదా. ఇట్లున్నది. మొత్తానికి 3 బోర్లు ఎత్తే 1,50,000 ఖర్చు వచ్చింది. కానీ సుక్క నీటి జాడ అయితే కనబడలేదు. ఇట్లున్నది. నల్గొండ మొత్తం మళ్ళా ఒకనాటి నెర్రలు బాసిన నేలలు కనబడుతున్నాయి, ఒకనాటి ఏడుపులు గోడ్సలు కనబడుతున్నాయి. ఎక్కువ ఇటు నల్గొండ సైడే కనబడుతున్నది. ఇది కూడా నల్గొండే.